అంటే ఇది హిందువుల్ని టార్గెట్ చేసి చంపారనే ఒక ఇదైతే కనిపిస్తుంది. అది కనిపించిన తర్వాత హిందూ, ముస్లిమ్స్‌కి గొడవలు రావంటారా? అది దేని మీద డిపెండ్ అయి ఉంటది తెలుసా? కామన్ పబ్లిక్‌కి ఉండే నాలెడ్జ్ మీద డిపెండ్ అయి ఉంటది. ఇప్పుడు మీలాంటోళ్ళు, నాలాంటోళ్ళు ప్రొవోక్ చేస్తే, ఇది ముస్లిమ్స్‌కి, హిందూస్ కావాలని చేసిన గొడవలు అన్నట్టుగా ఇది ఒక చూపించినామనుకోండి. ఇప్పుడు ఈ సీన్స్ ఏవైతే జరిగినాయో మనం విజువల్స్ చూస్తున్నాం, అన్నీ చూస్తున్నాం. ఎవడు ఎట్లా తీసుకుంటాడో ఎవడికి తెలీదు. సో, దీన్ని ఎవడైనా యుటిలైజ్ చేసుకొని పొలిటీషియనే కావచ్చు, లేకపోతే ఇదే మోటోగా అంటే వానికి ఇంకేం పని ఉండదు. మతపరమైన భేదాలు రెచ్చగొట్టే వాళ్ళే ఉంటారు చూడు, వాడైనా ఎవడైనా సరే వచ్చి పబ్లిక్‌లో ఎగ్జాంపుల్ వక్ఫ్ బోర్డ్ చూసుకుందాం. వక్ఫ్ బోర్డ్ ఏంటంటే అక్కడ ఉన్న ముస్లిమ్స్‌ని వక్ఫ్ బోర్డ్ ఎవరైతే పెద్దోళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా ముస్లిమ్స్‌ని మిగతా తెలవని ముస్లిమ్స్ అవేర్‌నెస్ లేదు, నాలెడ్జ్ లేదు, ఎడ్యుకేషన్ లేదు. వాళ్ళందరినీ తీసుకొచ్చి ప్రొవోక్ చేసి వక్ఫ్ బోర్డ్ అనేది ముస్లిమ్స్‌కి అగెయిన్స్ట్ ఉంది. మన రైట్స్ అన్ని మనం కోల్పోతున్నాం. వక్ఫ్ బోర్డ్ బిల్ వచ్చినందువల్ల మనకు అసలు మతపరమైన ఇది వాల్యూ లేదు, రెస్పెక్ట్ చేస్తలేరు అని చెప్పేసి ప్రొవోక్ చేస్తే అక్కడ ఎంతమంది ముస్లిమ్స్ వచ్చి సపోర్ట్ చేసిండ్రో చూసినాం. సో, ఇట్లా రెచ్చగొట్టే వాళ్ళు ఉన్నంత కాలం రెచ్చిపోతారు. ఎవ్వరు కూడా రెచ్చగొట్టద్దు. ఎట్లయితే డివైడ్ అండ్ రూల్ అని చేద్దామని చెప్పేసి ఎవరైతే ఈ అటాకర్స్ చేసిండ్రో, ఈ టెర్రరిస్ట్ చేసిండ్రో అది అయ్యేటట్టు ఉండొద్దు. అంటే జనాలు తెలుసుకోవాలి. వాళ్ళేదో చేస్తున్నారని చెప్పేసి మనం రెచ్చగొట్టుకొని, మనం రెచ్చిపోయి తోటి హిందువులు వెళ్ళి ముస్లిమ్స్ మీద కొట్లాడడం, ముస్లిమ్స్ వచ్చి హిందూస్ మీద కొట్లాడడం అలాని చేయొద్దు.